ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంచం కర్కాటకం. కర్కాటక రాశి వారు కష్టమైన నష్టమైన ఒక చిన్న సూత్రాన్ని పాటించగలిగితే జరగబోయేటువంటి చాలా పెద్ద అనర్థాల నుంచి మీరు బయటపడవచ్చు. ఏమిటి అంటే, కర్కాటక రాశి వారికి ఒక రకమైనటువంటి అలవాటు, ఏదైతే అది మాట్లాడేసేస్తారు. ఏమైంది ఏంటిటా, ఓకే, అవతల వ్యక్తి ఏమనుకుంటే అంటే నేను మాట్లాడుతున్నా కదా, నేను ఉన్నది చెప్తున్నా కదా అని అనుకుంటాం. యథార్థవాది లోక విరోధి అని కూడా మనం వింటూ ఉంటాం. కొన్ని విషయాల్లో ఎవరికి ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. కాదు నేను మాట్లాడుతాను అంటే, కర్కాటక రాశి వారికి కేవలము మాటల వలనే ద్రోహం జరుగుతూ ఉంటుంది, మాటల వలనే యుద్ధం జరుగుతూ ఉంటుంది, మాటల వలనే విరోధాలు పుడుతూ ఉంటాయి, మాటల వలనే విడిపోతూ ఉంటారు. నువ్వెంతంటే కేవలం ఎందువలనంటే, ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వం వారికి ఒకటి ఉంటుంది. ఆ తత్వం అనేటువంటిది అన్ని వేళలా మనకు లాభిస్తుందని మనం అనుకోవద్దు. కొన్ని పరిస్థితులలో మనం మాట్లాడేటువంటి మాటే మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కొని తీసుకొని వస్తూ ఉంటుంది. కనుక ఈ మాసాంతరము కూడా, అంటే ఈ నెల దాటే వరకు కూడా, ఆగస్టు 30వ తారీఖు వరకు కూడా సాధ్యమైనంత వరకు ఎవరు ఏది మాట్లాడినా అలా నవ్వుతూ కాలక్షేపం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అలా కాదు నేను ఇంకోటి చేస్తాను, నేను మాట్లాడతాను, నేను సలహా ఇస్తాను అని అంటే లేనిపోయినటువంటి సమస్యల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తలకాయ తీసుకెళ్ళి కిటికీలో పెడితే బయటికి తిరిగి చూసారా, అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎంత మౌనంగా ఉంటామో అంత చాలా శ్రేయస్కరం కర్కాటక రాశి వారికి. 2, కర్కాటక రాశి వారు సాధ్యమైనంత వరకు దక్షిణామూర్తి స్వామి వారిని ఎంతగా ఆరాధిస్తారో అంత మౌనం అనేటువంటిది వాళ్ళకి ఏర్పడుతుంది. మౌనేన కలహం నాస్తి అని అంటారు. మనం మౌనంగా ఉండటం మొదలు పెడితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం మౌనంతో సాధ్యమవుతుంది. కనుక కర్కాటక రాశి వారు ఆగస్టు 30వ తారీఖు వరకు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటానికి, తగటకాటగా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా సమాధానం చెప్పడానికి ఇష్టపడకుండా మౌనంగా ఉండడానికి ఎంతగా అయితే సిద్ధపడతారో అంత జీవితం బాగుంటుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.